అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక్కసారి మనం బైబిల్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నామో చూద్దాము. రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతకాలి. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే చనిపోవాలి. మన బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే. మన బ్రతుకంతా దేవునిది. దేవుని తప్ప ఇంకెవ్వరికి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద మన కోసం వచ్చాడు, మన కోసమే జీవించాడు, మన కోసమే మరణించాడు. మరలా ఈ భూమి మీదకి ఆయన మన కోసమే రాబోతున్నాడు. అందుకు ఆయన గురించి మనం బ్రతకాలి అనే విషయం. అయితే మన ప్రార్థనలు కొంచెం లోకంలో పడుతూ లోకానుసారమైన ప్రార్థనలు అయిపోతున్నాయి కనుక ఆయన చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన ప్రార్థన, ఆయన ఎలా చెప్పాడో అలా చెయ్యాలి అనే విషయం. మత్తయి సువార్త నుంచి 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము రైట్. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే నీ రాజ్యము వచ్చును గాక. ఈ పదాన్ని మనం నేర్చుకుంటున్నాం. నీ రాజ్యము రావాలి, యేసు ప్రభు రాజ్యము రావాలి, యేసు ప్రభు అనుకుంటున్న రాజ్యము మన మధ్యలోకి రావాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇంతకీ యేసు ప్రభు రాజ్యం అంటే ఏంటి అనే విషయం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలోంచి 14:17. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము. మనం నీతి అనేది మనం నేర్చుకుంటున్నాము. నీతి అంటే దేవుడు, దేవుడే నీతిమంతుడు. నీతి అంటే దేవుడు. ఆ దేవుడు మన మధ్యన ఉండాలి. ఆ నీతికి ఇంకొక పేరు ఏంటంటే ప్రేమ. ఈ పదం మనం నేర్చుకుంటున్నాం. ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి అని మనం ధ్యానిస్తున్నాం. మనకు నచ్చినట్టు కాదు, మనకు వచ్చినట్టు కాదు, మనకు కుదిరినట్టు కాదు, మన పరిస్థితులు బట్టే కాదు. యేసు ప్రభు అన్ని వేళలో ఎలా ప్రేమించాడో అలానే ప్రేమించాలి. యేసు ప్రభు మీకు ఏదైతే ప్రేమించాడో ఆ ప్రేమనే మీ పొరుగు వారికి పంచాల్సిందే. ఇంకో దారి లేదు, ఇంకొక మార్గం లేదు. యేసు ప్రభు ప్రేమించినట్టు అనే విషయాల్లో మనం నేర్చుకుంటున్నాం. నేను ఈ చెప్తున్న విషయాలన్నీ పోయిన వారం వరకు ఎక్కడ వచ్చి అంటే ఒక 20 అంశాలు మనం నేర్చుకున్నాం. 20 రళ్ళు ఎంత 40 సందర్భాలు చెప్పాను మీకు. నేను ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా సందర్భాలే చెప్తాను మీకు. అంటే ఆ సందర్భాల్లోని మనం ఎలా ప్రేమిస్తాము, ఎలా ప్రేమించగలుగుతాము, దేవుడికిలా ప్రేమించగలుగుతామా లేదా సందర్భాలు వచ్చినప్పుడు. అందుకే నేను సందర్భాలే చెప్తాను మీకు. ఇంకా ఉన్నాయి సందర్భాలు, ఆ సందర్భాలు కూడా చెప్తాను నేను. సందర్భాల మధ్యన యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించగలుగుతా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మామూలుగా అయితే మనకు అర్థం అవుతుంది. అంటే ఆ సందర్భం వచ్చి వెళ్ళిపోతే అది దాటి వెళ్ళిపోతుంది, కానీ అర్థం అవుతుంది. కానీ వాక్యం అందించి చూస్తే ఆ సందర్భాల్లో యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించగలుగుతామా లేదా అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. నేను 21వ అంశము నేను మాట్లాడతాను. మాట మీద నిలకడ లేని వ్యక్తుల్ని ప్రేమించడం. మాట మీద అస్సలు నిలకడ లేని వ్యక్తుల్ని ప్రేమించడం చాలా కష్టం. ఒక మాట చెప్పిన తర్వాత, ఒక మాట అనిన తర్వాత ఆ వ్యక్తులు ఆ మాట మీద నిలకడగా ఉండకపోతే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టం అవుతుంది. మాట అంటే మాటే అన్నోడికి చాలా గౌరవం ఉంటుంది. చూడండి, మాట మీద నిలకడ లేనోడి పట్ల ఎవరికి గౌరవం ఉండదు, ఆ మర్యాద ఉండదు. ఈడు ఇప్పుడు ఒక మాట అంటే రేపు ఇంకో మాట అంటాడు. రైడు ఈరోజు అలాగన్నాడు, రేపు ఇంకోలా అంటాడు. అస్సలు నిలకడ ఉండదు వీడికి మాట మీద. నిలకడ లేని వ్యక్తుల పట్ల ప్రేమ చూపించగలుగుతామా లేదా? చాలా కష్టం. చూడండి, ఈ నిలకడ లేని మాటలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయంటే వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు. వ్యసనాలకి అలవాటు పడిన వాళ్ళకి ఈ మాట మీద నిలకడ ఉండదు. ఈ రోజు నుంచి సిగరెట్ తాగడం మానేస్తానంటాడు, సాయంత్రం అయినప్పటికీ ఆగలేవాడు. వీళ్ళు ఏం చేస్తాడు? తాగేస్తాడు. ఈ రోజు నుంచి ఇంక తాగుడు మానేస్తున్నాను, నేను మా పిల్లల మీద ఒట్టేస్తాను అన్నాడు. 2 పిల్లల మీద చేతులు వేసి ఒట్టేసేస్తాను అన్నాడు. సాయంత్రం వెళ్ళి తాగేశాడు. ఒట్టేసే కుదరంటే ఆగలేకపోయినా అంటున్నాడు. ఇప్పుడు ఆ నమ్మగలుగుతామా? ఫస్ట్ థింగ్ నమ్మలేము. గౌరవం ఇవ్వగలుగుతామా?
ఆడి అంత పొజిషన్లో ఉన్న ఆడ మాట మీద నిలబడని వ్యక్తి అయితే ఆడికి అస్సలు మర్యాద ఇవ్వలేం. ప్రేమించగలుగుతామా? అస్సలు ప్రేమించలేం. చూడండి, మాట అంటే మాటే అండి అన్నవాడిని ప్రేమించగలుగుతారు మనుషులు, కానీ మాట మీద నిలకడ ఉండకపోతే ప్రేమించడం చాలా కష్టం. ఈ సందర్భాలన్నీ నేను అనుభవిస్తూ, నేను ఫెయిల్ అయిపోతూ, నేను దాటలేక, నేను కూడా కొన్ని విషయాల్లో దొరికిపోతూ ప్రభు దగ్గర నేను మాట్లాడుతున్న విషయాలు. నేను బలంగిరి వెళ్తున్నప్పుడు అక్కడ వాడే మైక్, నేను బంచిపల్లి కానీ అక్కడికి వెళ్ళినా ఒక చిన్న మైక్ వాడుకుంటాను. ఇక్కడ నా జానకమ్మ ఇంట్లో వాడాం. అప్పుడు చిన్న పొట్ట దగ్గర ఇలాగా ఇంత ఇంత డబ్బా ఎలాడుతుంది, చెవుకిలా నాగమణి గారి ఇంట్లో కూడా వాడాం. అదే ఈ మైక్ నేను వాడతాను. బలంగిరి వెళ్ళినా, బంచిపల్లి వెళ్ళినా అక్కడక్కడ వాడతాను. బలంగిరి వెళ్తున్నప్పుడు నేను వాడతాను ఆ మైక్. నెలన్నర అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఆగిపోయింది, పనిచేయడం మానేసింది. అది పనిచేయట్లేదు, సౌండ్ ఏంటైంది అని కింద మీద పడి చూసి, సర్లే పనిచేయట్లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి అది తీసి మాట్లాడేశాను. ఉన్నారు జనం, వాళ్ళందరి మధ్య వెళ్తే మాట్లాడడం, ఆర్చుకుంటూ మాట్లాడాను. ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను, ఏమయ్యిందా మొత్తం ఇప్పుడు చూస్తున్నాను, ఎలా ఉందో ఏంటని. ఈ చెవులో పెట్టిన హెడ్ ఫోన్ ఏమైనా పోయిందా అని వైర్ అంతా చెక్ చేస్తున్నాను. అదే పోయి ఉంటుందని చెప్పి ఒక నమ్మకం మీద కంపెనీతో మాట్లాడి ఆ హెడ్ ఫోన్స్ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను. అది వచ్చింది, అది పెట్టినా పని చేయలే. ఇప్పుడు సమస్య ఎక్కడంటే కింద దెమ్మ. ఇది కాదు, ఈ హెడ్ ఫోన్స్ డబ్బులు వేస్ట్ అయ్యింది. దీంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి దాంట్లో పార్ట్ కోసం నేను చూస్తున్నాను. కంపెనీకి మాట్లాడితే ఏమన్నాడంటే, అది మీరు కంపెనీకి అహ్మదాబాద్ పంపించాలి, పంపిస్తే అక్కడ రిపేర్ చేస్తారంట, చేసి సర్వీస్ ఛార్జు, కొరియర్ ఛార్జు పే చేస్తే అప్పుడు నాకు వచ్చేస్తుంది అని చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి పంపించడానికి ఒక 250, అక్కడి నుంచి వాళ్ళు పంపించడానికి ఒక 250, అక్కడ సర్వీస్ చేసినందుకు ఒక 300-400, దగ్గర 1000 రూపాయలు అవుతుంది. అది దగ్గర కొంట 1000. ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా కాదని చెప్పి మొత్తం చెప్పి ఏ పార్ట్ అయితే పోయిందో ఒకసారి చెక్ చేసుకుని ఆ ఫోటో తీసుకుని బరగడంతా ఎతికేశాను. బాబు ఇది నాకు కావాలి, ఈ మొక్క కావాలి, నేను చేసుకుంటానని చెప్పి చూసారు దొరకలే. సాంబల్పూర్ అంతా ఎతికేశాను, మొత్తం తిరిగేశాను, షాపులు గీపులు చూసారు దొరకలే. బలంగిరి ఎతికేద్దామని చెప్పి బలంగిరి మార్కెట్ అంతా తిరిగేశాను. ఇది మొక్క నాకు కావాలి, ఈ పార్ట్ కావాలి, ఇది మారితే నాకు పని చేస్తుంది అని చెప్పి చెక్ చేశారు. ఇది ఎక్కడ దొరకదో ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అన్నాడు. నేను ఆ ఫోటో తీసి మా తమ్ముడు వైజాగ్లో ఉన్న మా తమ్ముడికి ఒకటి పంపించాను, చర్చ్ తమ్ముడికి పంపించి, ఒరే బాబు ఈ ఫోటో చూడు, కరెక్ట్గా ఈ పార్ట్ మనకు కావాలి, దొరుకుద్దా అన్నాడు. ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉన్నా అని చెప్పాడు. లైన్లో ఉంచి అక్కడ మార్కెట్ ఉంటుంది, ఈ సౌండ్ బాక్స్లు అన్ని మార్కెట్. ఓడికి ఒకటి పంపాడు ఫ్రెండ్కి, ఉందా అని. ఉంది అన్నాడు. అమ్మయ్యా డబ్బులు మిగులు అని ధైర్యం వచ్చి ఉందంటన్నా అన్నాడు. అయితే అర్జెంటుగా నాకు అది పంపించాలరా నువ్వు అన్నాను. నువ్వు ఉండన్నా నీకు పంపేస్తాను, అడ్రస్ పెట్టి ఒకసారి అన్నాడు. అడ్రస్ పెట్టాను. వారం అయింది, 10 రోజులు అయింది, పంపలే. ఆ మొక్క ఇది కొనాలని చెప్పే ముందు చెప్పాను ఏంటంటే, ఒరే ఆదివారం ఇక్కడ మాట్లాడి వెళ్తాంటారా 2 గంటలు, అక్కడ ప్రయాణం చేసి వెళ్తానరా, గొంతుకు పెగలరా, అక్కడ రాదురా, ఇది ఉందనుకో కొంచెం నేను నెమ్మదిగా మాట్లాడినా వినపడుతుంది, ఇది లేకపోతే నేను అరిచి మాట్లాడాలి, ఎనర్జీ బోల్డ్ అయిపోద్దిరా, సునాయాసంగా మాట్లాడడం కావాలని నా నొప్పి చెప్పి మరీ అది చెప్పాను. నీకెందుకన్నా అన్నాడు. వారం అయినా అందుబాటులో లేడు మనిషి. సిగ్గిడ్చి ఫోన్ చేశాను, బాబు ఎక్కడున్నావురా అంటే అరకు అన్నాడు. సరదాగా ఫ్రెండ్స్తో వచ్చాను అన్నాడు. అరకెళ్ళానన్నా సరదాగా ఫ్రెండ్స్తో, చిన్న టూర్ వేసామన్నా, చిన్న ట్రిప్ వేసామన్నా అన్నాడు. ఏ అన్నా ఫోన్ చేస్తావు ఈ టైంలో అంటున్నాడు. ఏమీ తెలియనట్టు, ఏమీ మాటలు జరగనట్టు, మామూలుగా చేశాను రా, ఎలాగుండవు ఏంటి అని అన్నాను. పెట్టేశాను, అయిపోయింది. 15 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. అప్పటికి నేను డైరెక్ట్గా కంపెనీతో మాట్లాడిసి, బాబు నేను రిపేర్ చేసుకోగలను, నాకు వచ్చు, నాకు ఆ ఒక్క మొక్క పంపించాలంటే వాళ్ళ కష్టం మీద బతమాలుకుంటే ఆడ ఆ మొక్క పంపాడు. ఇప్పుడు ఆ మొక్క నేను పెట్టినాను, వచ్చేసింది. వచ్చిన తర్వాత రోజు ఫోన్ చేశాడు, అన్నా అది మొక్క ఒకటి అడిగావు కదా, అది తెస్తాను ఇప్పుడు వెళ్ళి అన్నాడండి. 15 రోజుల తర్వాత. నీకు ఒక దాన్నరా బాబు అన్నాను నేను. ఏ అన్నా అన్నాడు. అయిపోయింది, ఆ కంపెనీ వాళ్ళు బతిమాలు కూడా అయిపోయింది, తేడం అయిపోయింది, పెట్టడం అయిపోయింది, పని చేయడం కూడా స్టార్ట్ చేసింది అన్నాను అని చెప్పి, అవునా అన్న, సారీ అన్న, మర్చిపోయానన్నా అన్నట్టు సింపుల్గా డిసైడ్ అయిపోయింది. రాత్రి పడుకున్న టైంలో నాకు ఒకటి గుర్తుకొస్తుంది, నీకు ఒక దాన్నరా బాబు అని ఎందుకన్నానని. ఎందుకని ఉంటాను,
ఆ ఏడుపుతో కూడిన నీకు ఒక దన్నవరా బాబు అన్న వ్యసనంతో కూడిన పదం నా దగ్గర ఎందుకు వచ్చి ఉంటుంది? ప్రాబ్లం ఎక్కడో ఉంది నాకు. ఆ వ్యక్తి మాట మీద నిలకడగా లేడు కాబట్టి నాకెక్కడో నొప్పి వచ్చి ఆడిని ప్రేమించలేకపోయిననే విషయం నాకు ఆరు అర్థమైంది. మళ్ళీ అమ్మ బాబాయ్ ప్రభువా, చంపేస్తున్నావు నువ్వు మాత్రం ఈ వాక్యంతో. నన్ను వదలట్లే దేవుడు, నన్ను వదలట్లే దేవుడు ఆ విషయంలో. అరే ఆడు చెయ్యలేకపోతే ఆడు ఎందుకు చేయలేకపోయాడో అని నేను ఆలోచించలేకపోతున్నాను. నాకు చేయలేదు, నాకు ఆ మాట ఇచ్చాడు, నిలబడలేకపోయాడు, నిలకడ లేనివాడిని ప్రేమించిన కష్టం అయిపోయింది. చాలా వ్యసనం అనేసి టక్కని ఇంకా సరళరా ఉంటానని మాట కూడా సరిగ్గా ఎక్కువ మాట్లాడలేదు. ఆడేదో మాట్లాడబోతున్నాడు, ఇంకా మాట్లాడలేదు. కారణం ఏంటంటే నాకు నొప్పి వచ్చింది, ఆయన్ని ప్రేమించలేను. మాట మీద నిలకడ లేని వ్యక్తులు ఉంటారు, మీ దగ్గరే ఉంటారు, మీ దగ్గరలోనే ఉంటారు. ఈ మాట మీద నిలకడ లేని వ్యక్తుల్ని ప్రేమించడం చాలా కష్టం. చూడండి, మీరు గౌరవం ఎవరు, మర్యాద ఎవరు సరిగ్గా చూడరు. ఆడంతే ఆడికి ఇచ్చే ఆ అమర్యాద ఇంకెవరికి చూడండి. ఒకే ఒక కారణం, మాట మీద ఆ వ్యక్తి నిలబడడు. సగం తీసే ఉంచండిలే గాలాట్లకి. మాట మీద నిలకడ ఉండకపోతే ఆ బాధ లోపల తింటా ఉంటుంది. ఇప్పుడు ఆలోచి చెప్పండి, ఎన్నిసార్లు దేవుడికి మాట ఇస్తుంటాం, ఎన్నిసార్లు ప్రభుకి వాగ్దానాలు చేస్తుంటాం. న్యూ ఇయర్ రాగానే, కొత్త సంవత్సరం రాగానే, ఈ రోజు నుంచి నేను నా భక్తి చూసావంటే నువ్వే ఆశ్చర్యపడిపోతావు ప్రభువా అనే రేంజ్లో ఉంటాయి డైలాగులు. మామూలుగా ఇవ్వం వాగ్దానాలు. సరిగ్గా 3 రోజుల తర్వాత చల్లారిపోద్ది వాగ్దానం. మాట మీద నిలకడ లేని మనల్ని ఎంతలా ప్రేమించాడు చూడండి. అలాంటి ప్రేమ మాట మీద నిలకడ లేని వారిని ప్రేమించాలంట. అది దేవుని రాజ్యం. 22వ విషయం చెప్తున్నాను నేను. 22వ విషయం. ఈ 22వ విషయం ఏంటంటే చిరాకు అనండి ఒకసారి. అన్నారా గట్టిగా? చిరాకుని చిరాకులాగా చెప్పాలి. చిరాకు. అసహ్యం అనండి. కంపరం. చిరాకు, అసహ్యం, కంపరం. ఈ చిరాకు అనేది, అసహ్యం అనేది, కంపరం అనేది డిగ్రీలు మారుతా వెళ్తాయి. చిరాకు వచ్చిన తర్వాత కొంచెం అసహ్యం అనిపించి కంపరం. ఇంకొక పదం ఏమైనా ఉందా? దీనికే చిరాకు, కంపరం, అసహ్యంకే హైదరాబాద్లో వాడతారు గలీజ్. గలీజ్గాడు అంటారు. గలీజ్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు చిరాకు కానీ, అసహ్యం కానీ, కంపరం సాధారణంగా ఏది చూస్తే వస్తుంది మనకి? చూడలేనివి ఏవైనా ఉంటే. ఇప్పుడు ఈ నల్ల రోకల బండి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మనం పిలిచిన పిలకపోయిన మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. వదిన గారు బాగున్నారా అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఇంక సంబంధం ఉండదు వాటికి. చక్క లోపలికి బెడ్రూమ్లో దూరిపోద్ది, బాత్రూంలో దూరిపోద్ది, ఈ హాల్లో దూరిపోద్ది, గోడలు ఎక్కేస్తే అన్నీ చెక్ చేసేస్తాయి. వచ్చాయి ఏమి ఎవరిని అడగరు, సునాయాసంగా వచ్చేస్తాయి. ఆ గొంగళ పురుగులు రోకల బండ్లు కదా, నల్ల రోకల బండ్లు. ఆ నల్ల రోకల బండ్లు చూడు కొన్నిసార్లు గుంపుగా ఉంటాయి. అయ్యి బాబోయ్, తలుచుకుంటే ఒళ్ళు జలదరిచ్చేద్ది. ఒళ్ళంతా నెక్ పుడిసి జలదరిచ్చే చూడలేము. అది ఇప్పుడు మాట్లాడుతుంటేనే కనిపిస్తేనే ఒళ్ళు పొలకెత్తుంది. ఇప్పుడు కంపరం అనేది ఉంది, రైట్? చిరాకు, అసహ్యం, కంపరం. ఈ చిరాకు తెప్పించేవారు, అసహ్యం తెప్పించేవారు, కంపరం తెప్పించేవారు, నేను నా గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎదురైనవి, నేను ఓడిపోయినవి మీ దగ్గర చెప్తున్నాను నేను. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. రాయపూర్ దగ్గర టిల్డా అని ఒక ఊరు ఉంది. రాయపూర్ దగ్గరలో టిల్డా అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో మా అమ్మ నాన్నలకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. పానీపూరి వ్యాపారం బండి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పానీపూరి వ్యాపారం. మా అమ్మ నాన్న ఇటు వచ్చిన తర్వాత, బాబీజీ విశాఖపట్నం వస్తాం అన్నాడు. వదిన గారు విశాఖపట్నం వస్తాం, చూస్తాం, మేము తిరుగుతాము అన్నాడు. మా అమ్మలు రెండు దాంట్లో ఏముంది అని చెప్పి అన్నారు. వచ్చారు, అందరి కుటుంబం అంతా వచ్చారు. ఉదయానే వాళ్ళ ఆవిడ లెగిసి, ఉదయం అంటే 10ంటికి, తెల్లారి గట్ల ఉదయాన్నే 10ంటికి ఆవిడ లెగిసి నీట్గా, అసలు ఇంకా ముందు లేగదు,
నీటి లేసి ఒక నల్ల డబ్బా తీసేదండి. నల్ల డబ్బా తీసి దాంట్లో ఎర్రగా ఉండేదండి. డాబర్ రెడ్ టూత్పేస్ట్ అనుకున్నాను నేను. డాబర్ రెడ్ ఏమో పార్సల్ తెచ్చుకుందేమో ఇక్కడ ఉండదు అనుకుని, మా ఇంట్లో మేము వాడమేమో అనుకుని డాబర్ రెడ్ తెచ్చిందేమో నేను అనుకున్నాను. అది తీసుకెళ్ళి నోట్లో పసక పసక అని పెడుతుందండి. ఫుల్గా రాస్తుంది, చక్కగా రాస్తుంది. ఈ పేస్ట్ ఏంటి వేరే వాసన వస్తుంది, వాళ్ళ ఊర్లో వేరే పేస్టా అని అనుకున్నాను. నేను అడిగాను, అంటే ఇది ఏ పేస్ట్ అంటే నేను అడిగాను. నవ్వింది, ఏం చెప్పలే. వాసన చూస్తుండి కళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే ఇంక కాసేపు ఏం కనపడదేమో నాకు అనిపించినట్టు అయిపోయింది. ఒక్కసారి మొత్తం నోటంతా పామేసి ఇల్లంతా తిరిగేస్తుంది. మాట్లాడడం ఆపట్లే. పస్ పస్ అని పొగల్లా తుల్లేస్తున్నాయి, మంటలు ఇలా తుప్పరు తుల్లేస్తున్నాయి. మొత్తం రాసిందండి. రాసి కాసేపు అలా ఉందండి. అప్పటికీ అర్థం అవట్లేదు, ఏదో ఆయుర్వేదిక్దేమో, ఆవిడకి పనికొచ్చేదేమో, ఆరోగ్యానికి సంబంధించిందేమో అనుకుంటున్నాను. అప్పటికి చాట్ జీపీటీ లేదు, లేకపోతే వీడిని అడిగేసోండి బాబు ఇది ఏంట్రా అని. వీడు చెప్పేసోడు బాబా అది చచ్చిపోతారో తింటా అని. రాసేస్తుంది. మా మమ్మీని అడిగితే అప్పుడు చెప్పింది గుడాకు అని. అప్పుడు గుడాకు ఏంటి అని మళ్ళీ గూగుల్లో అడిగారు, బాబు గుడాకు అంటే ఏంటి అంటే అప్పుడు అంత వివరాలు వస్తున్నాయి. అది వేసింది. లోపల ఇల్లంతా దూపమే, ఆ గుడాకు దూపమే. ఇల్లంతా వాసన, వంటగదిలోకి వెళ్ళిపోతుంది. టిఫిన్ తినాలో వద్దో తెలియట్లేదు. ఇంకా ఇడ్లీ ముక్క నంచుకుని ఎర్రపచ్చని నంచుకుంటే గుడాకు నంచుకునే ఫీలింగ్ వస్తుంది నాకు. అంత భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. చిరాకు వస్తుంది, అసహ్యం అవుతుంది, కంపరం అవుతుంది. మా వాష్ బేసిన్ ఉంటుంది, గుడ్డు షేప్లో ఉంటుంది, ఎగ్ షేప్లో వాష్ బేసిన్. అక్కడికి వెళ్ళి అని వస్తుంది. నీళ్ళు ఇలా మళ్ళీ వచ్చి వస్తుందేమో తర్వాత తీసుకుందాం అన్నట్టుగా ఆ ఊసింది, నీళ్ళు వేయలేదు, వచ్చింది. కడుపులో తిప్పుతుంది, తలనొప్పి వచ్చేస్తుంది, ఇల్లంతా సువాసన. అమ్మా ప్రభా అనుకుంటున్నాను. అసహ్యం వేసేస్తుంది, కంపరం వేసేస్తుంది. ఈ లోపల 10:30కి భర్త గారు లేచారు. భార్య 10ంటికి 10:30కి లేచాడు భర్త. లెగుస్తూ ఏసీ రూమ్ నుంచి బీడీ కాల్చుకుంటూ వచ్చాడు. సిగరెట్ కూడా కాదు, సిగరెట్ అయితే కొంచెం అఫీషియల్గా ఉంటుంది. బీడీ కట్ట ఉందండి. బీడీ కాల్చుకుంటూ ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బ్రష్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్. భార్య ఏమో ఆ ఎర్ర పేస్ట్, ఈయనేమో బీడీ కాల్చుకుంటా మాట్లాడుతున్నాడు, బీడీ కాల్చుకుంటా వంటగదికి వెళ్ళిపోతున్నాడు, బీడీ కాల్చుకుంటా అన్ని రూమ్ తిరిగేస్తున్నాడు. ఏం లేదు. మళ్ళీ అది బూడిద బీడీకి అది కూడా కింద వేస్తున్నాడు ఇలాగ. ఇంట్లోనే ఒక బీడీ అయిపోయిన తర్వాత గోడకి ఇలా నలిపిస్తే అక్కడ వేస్తాడండి సింపుల్గా. అది సున్నం పోద్ది, అది ఏమీ లేదు. గోడకి బీడీ ఇలా నలిపేసి కింద వేస్తాడు. బాబీ ఏం ఓడుతున్నారో అని వచ్చాడు. అయిపోయింది. డైరెక్ట్గా నా రూమ్ వాడుకుంటా అని చెప్పి బాత్రూమ్ వాడుకుంటా అని చెప్పాడు. వెళ్ళు అని లోపల, వెళ్ళండి అంకల్ అని బయట లోపలేమో ఎల్లెళ్ళు అని అవుతుంది, బయటేమో వెళ్ళండి అంకల్ అని మర్యాదగా. మరి నటించక తప్పదు కదా. వెళ్ళిపోయాడండి. సరిగ్గా ఒక గంట సేపు రాలేదు. అన్ని పనులు ముగించుకున్నాడు, బయటకు వచ్చాడు. నీళ్ళు వెళ్ళి ఆ జాలి దగ్గర 8 బీడీలు ఉన్నాయి. 8 బీడీలు వేసి నీట్గా బయటకు వస్తున్నాడు. బాత్రూమ్ అంతా బీడీ వాసన. ఆ రోజు వచ్చిందండి చిరాకు, అసహ్యం, కంపరం. ఇది వచ్చింది. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాన్ని ప్రేమించాలంటే నా మనసు రావట్లే. ఆ రోజు గుర్తుకొస్తుందండి నాకు ప్రభు వాక్యం. యేసు ప్రేమించినట్లు చర్చికి తాగుబోతులు తాగొచ్చేస్తారు. చర్చికి తాగుబోతులు సునాయాసంగా తాగితే వచ్చేస్తారు. చర్చలు ఇబ్బంది పడతారు కానీ దేవుడు ఇబ్బంది పడతాడు. చూడండి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా దగ్గర రా, ఇది యేసు పిలుపు. ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా దగ్గర రావచ్చు, నేను హత్తుకుంటాను, నేను ఎత్తుకుంటాను, నేను పట్టుకుంటాను. ఇది యేసు ప్రభువుకు ఉన్న ప్రేమ. ఆ చిరాకు అసహ్యం కంపరం వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. నీ టిఫిన్ వద్దు, నీ ఫ్రెండ్స్తో నువ్వు ఉండమ్మా, నేను బయటికి వెళ్ళి మధ్యాహ్నం బిర్యానీ తినేస్తాను, సాయంత్రం నూడిల్స్ తినేస్తాను. వాళ్ళు పొడుకుపోయిన తర్వాత ఈ పొగ్గొట్టాలు బీడీలు అయిన తర్వాత ఆ అమ్మ ఆ పేస్ట్ నాకడం తర్వాత అయిన తర్వాత అప్పుడు నాకు చెప్పి నేను ఇంటికి వస్తాను చెప్పాను. అన్నీ అయినప్పటికీ 11:30 అది మళ్ళీ రాత్రి పెడుతుంది. అది పేస్ట్ ఆ రాత్రి పెట్టే పడుకుంది ఆ పేస్ట్. అది అయ్యిందిరా, ఒరే అయిపోయిందిరా వచ్చిరా అని అంటే అప్పుడు వచ్చాను లోపలికి. ఇల్లంతా వాసన అయితే వదలలేదండి. మా నాన్న అప్పటికి రూమ్ స్ప్రే కొడుతున్నాడు.
ఏ స్ప్రే పనిచేయట్లే, నాకు ఒళ్ళంతా కంపరం 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 కంపరం. అస్సలు ప్రేమించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అది. ప్రేమించగలుగుతావా? 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 యేసు ప్రభు అలా ప్రేమించాడు. ఒక ఆయన ఎన్నోసార్లు చెప్పిన తర్వాత తాగుడు మానకపోతే, ఎన్నోసార్లు వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన తర్వాత తాగుడు మానకపోతే, ఒకానొక రోజు మొత్తం తాగుడు వదిలేసి నీట్గా రెడీ అయిపోయి నేను తాగట్లేదని నిరూపించాడు ప్రజలకి. ఆయన అడిగారు, ఎందుకురా నువ్వు తాగట్లేదు, ఎందుకు మనిషి కారణం ఏంటి, ఏ మందులు వాడుతున్నావు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. నేను తాగిశాను, వచ్చాను, తలుపు కొట్టాను, మా ఆవిడ డైరెక్ట్గా తలుపు తీయనని చెప్పింది, నేను అక్కడే ఉన్నాను, పడిపోయి ఉన్నాను, వాంతి చేస్తున్నాననే విషయం నాకు తెలుస్తుంది, నా ఒళ్ళంతా వాంతి అయిపోయిందనే విషయం తెలుస్తుంది, కుక్కలు వస్తున్నాయి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి అనే విషయం తెలుస్తుంది, మా ఆవిడ పిలిచినా రావట్లేదని తెలుస్తుంది, మా పిల్లలు రావట్లేదు. 1:30కి ఏదో ఒక తెల్లని వ్యక్తి వచ్చాడండి. వచ్చి ఆ వాంతితో ఉన్న ఆ తలని ఎత్తి ఆయన ఒళ్ళోలో పెట్టి తల మీద ఇలా నుమురుతున్నాడండి. ఆ వాంతు ఆయనకు అంటికిపోతుంది. చూస్తున్నాను, అయ్యగారండి మీరు ఎవరండి ఎవరండి అని అడుగుతున్నాను, నేను చూస్తున్నాను. అయినా సరే ఆయన వదలలేదు. ఆ వాంతుతోనే నన్ను పట్టుకున్నాడు, కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా చూస్తే ఆయన యేసు ప్రభు అని చెప్పాడు. ఆ ఒక్కరోజు ఆయన బతుకు మారిపోయింది. ఆ వ్యసనం టక్కన వదిలింది. నేను వాంతులో పడి ఉంటే నా భార్య రాలే, నా పిల్లలు రాలే, ఎవ్వరూ రాలేదు. కానీ ఆ ఒక్క వ్యక్తి వచ్చాడండి, ఆ యేసు ప్రభు వచ్చాడండి, ఆయన ఒళ్ళలో పెట్టినాడు. అది నా మనసును మార్చేసింది, గెలిచేసుకుంది. ఈ రోజు నీకు తాగను అన్నాడు. ఒకే ఒక కారణం, ప్రేమ గెలుచుకుంది. చిరాకు అనేది వస్తుంది కొందరు వ్యక్తుల వల్ల, అసహ్యం అనేది వస్తుంది కొందరు వ్యక్తుల వల్ల, కంపరం అనేది వస్తుంది కొందరు వ్యక్తుల వల్ల. అది ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే మీకు ఒక చిన్న జరిగిన సాక్ష్యం మీకు చెప్పేస్తాను స్పీడ్గా. నేను భార్య వచ్చి కంప్లైంట్ చేస్తుంది, మా ఆయన అంటే చిరాకు వచ్చేస్తుంది నాకు అని. 58 సంవత్సరాలు, 58 సంవత్సరాల ముసలమ్మకి భర్త మీద ఇప్పుడు కోపం అవుతుందండి. ఏం చేద్దాం అంటావు ఆయన? ఏం చేద్దాం మీరు చెప్పండి అన్నాను అంటున్నాను. ఏం చేద్దాం మీరు చెప్పండి అని. ఎందుకు కోపం వస్తుంది అన్నాను. అంటే ఏం లేదు బాబు, జాంకాయ తింటాడు, దాంట్లో పెక్కలు వచ్చాయంటే తుత్తుతో ఊసేస్తాడంట. అక్కడే ఎక్కడ కూర్చున్నాడు అక్కడ ఊసేస్తాడంట తొక్కలు, అక్కడ పోగిట్టేస్తాడంట. దానం పండు తింటే ఆ తొక్కలు అక్కడ పెట్టేస్తాడంట, అట్టుపండు తింటే ఆ అట్టుపండు తొక్క అక్కడ పెట్టేస్తాడంట, ఏది తింటే అది అక్కడ అలా పెట్టేస్తాడు. ఒక మూలన అస్తమానం ఉమ్ము వస్తూ ఉంటుందంట. ఆ ఉమ్ము వస్తున్న ప్రతిసారి ఆ మూలకెళ్ళి ఊసేస్తూ ఉంటాడంట. కాగా చీవుడు ఎక్కువ వద్దంట. చీవుడు వచ్చినప్పుడు చీదిసి గోడకి వేసేస్తున్నాడంట, గోడకి రాసేస్తున్నాడు. అస్సలు ఈ విషయంలో మా ఆయనకి నాకు పడట్లా అని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు అయితే అని చెప్పాను. ఏం చేయాలి చెప్పండి, అందుకే వచ్చాను అంటుంది. ఆ తొక్కలు తీస్తున్నావు తీయట్లేదా అని అడిగాను. తొక్కలు ఎవడు తెస్తాడు? నా మీద కోపం. ఎవడు తెస్తాడు? నేను కాకపోతే అన్న. తీస్తున్నావు తీయట్లేదా అన్న. తీస్తున్నావు. తుడుస్తున్నావా అన్న. ప్రతిసారిను. ఆ ఉమ్ము ఏం చేస్తున్నావు అన్నాడు. ప్రతిసారి తడిగొట్టి తొడ్డమే. ఆ చీవుడేం చేస్తున్నావు? ప్రతిసారి తొడ్డమే. నా పని కాదు, నా బతికే అది అయిపోయింది. ఫుల్ ఫ్రస్ట్రేషన్ నా మీద తీసేసుకుంటుంది. తీసేసుకో, ఫ్రీ అయిపోతావు, నా బాధ. ఏం చేస్తున్నావు అని చెప్పి అన్నీ చెప్పింది. క్లీన్ చేస్తావో చేయవా అంటే చేస్తుంది. ఉమ్ము తుడుస్తుందో తొడవా అంటే తుడుస్తుంది. గోడ క్లీన్ చేస్తావా అంటే చేస్తుంది. ఆయన చూస్తున్నాడు ఆ విషయం అన్నాడు. చూస్తున్నాడు అని చెప్పింది. ఏం చేయడంటే ఏం చేయడే, అలా చూస్తాడు అంతే. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊసేస్తాడు అనేది. చెయ్యాల్సిన పని అంతా చేస్తానే ఉంటున్నావు కదా, ఈసారి ఒక పని చేయి. ఏమి తిట్టద్దు, ఏమీ సనగద్దు. నీకు ఎలాగో తప్పదు, తొడ్డం తప్పదు, కడగడం తప్పదు, ఎలాగో తప్పదు. కాబట్టి తుడుస్తున్నప్పుడు నీట్గా తుడిసి ఇంకెక్కడైనా ఊసారండి అని అడుగను. ఆయననే ఏంటదే అన్నది ఒకేసారి. అదే మర్యాదగా అడుగున్నాను. మామూలుగా ఎలా అడుగుతారు? అమర్యాదగా. మర్యాద ఇస్తూ ఏమండి ఇంకెక్కడైనా ఊసారా ఒక మాట అడుగు. ఆయన ప్లేస్ చెప్పాడు అనుకో, ఆ ప్లేస్కి వెళ్ళి తుడిసే. అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడుగాను. ఏమొద్దు అప్పుడు అన్నది. నువ్వు చూడన్నాను. అది తుడుస్తూ
ఏమండి మీకు ఏం కావాలి కూరకి, ఏం వండమంటారు అని అడగనాను. సరిగ్గా ఒక వారం చేసిందండి. వారం చేసింది. సేమ్ ప్రయత్నిస్తాను, మారకపోతే మాత్రం నువ్వే తేల్చాలి ఈ సంగతి అని చెప్పింది. నాకు పరీక్ష. ఆ బాధ నాకు, ఇప్పుడు నాకు కష్టం. నాకు ప్రభా ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. మొత్తానికి వెళ్ళింది. అదే తొక్కలు, అదే అటుపండు తొక్క, అదే దాని మీద మొత్తం ఆయన ముందే. ఇంకెక్కడైనా వేసారండి అంటే అన్నాడు ఫస్ట్ టైం. ఇంకెక్కడైనా వేసారా అంటే అన్నాడు. అదే తొక్కలు ఎక్కడైనా వేసారంటే అన్నట్టు స్లోగా వచ్చింది వాయిస్. తుడుస్తుంది, ఉమ్ములు ఊసాడు, నీట్గా గుడ్డ నీళ్ళు తుడుస్తుంది. ఏమంటే ఇంకెక్కడైనా ఉమ్మూసారా, తుడిచేస్తాను అన్నది. సౌండ్ రావట్లే, సౌండ్ రావట్లే, ముసలోడు సౌండ్ రావట్లేదు. తుడుస్తుంది, మొత్తం అయిపోయింది, తుడుస్తుంది. ఇంకెక్కడైనా చీముడు వేసారా అండి, చీముడు వచ్చిందా, గుడ్డ ముక్క ఏమైనా ఇమ్మంటారా అని అన్నది. అక్కడ అన్నాడు, అయిపోయాడు. సరిగ్గా వారం అయిందండి. ఉమ్ములు లేవు, చీముడు లేవు, ఏ తొక్కలు లేవు. ఆయన అడిగితే అంటాడు, నా భార్యను కష్టపెడుతున్నాను, నా భార్యను బాధ పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నాను, పాప పిచ్చిది కింద మీద పడి తుడుస్తుంది, నేను ఊసేస్తే నేను ఊసేస్తే నేను పాడు చేస్తుంటే పాప మా పిచ్చి పిల్ల తుడుతుంది, ఇంకా అలా చేయను అని చెప్పి ఆ రోజు నుంచి బయటికి వెళ్ళి వస్తున్నాడు. ఆయన కోసం ఒక డబ్బా పెట్టిన చెత్త దాంట్లో వేస్తున్నాడు వెళ్ళి. ఎలా మారింది అది? చిరాకు పడ్డావా ఇంకా ఎక్కువ చిరిగిపోద్ది, జాగ్రత్త. అసహ్యం వెళ్ళావా ఇంకా దూరం అయిపోద్ది, జాగ్రత్త. కంపరానికి గురయ్యావా ఇంకా నాశనం చూసేస్తావు, జాగ్రత్త. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి, అలా ప్రేమించి తీరాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఆయనకి చిరాకులు లేవు, ఆయనకి అసహ్యం లేదు, ఆయనకి కంపరము లేదు, ఇవేవి లేవు. అంత అలా ప్రేమించాడు. అలా తెప్పించే వ్యక్తులు మన ఇంట్లో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, కుటుంబంలో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. వాళ్ళు చేసే పనులు మనకు చిరాకు తెప్పిస్తాయి, వారు చేసే పనులు అసహ్యం తెప్పిస్తాయి, వాళ్ళు చేసే పనులు కంపరం తెప్పిస్తాయి, మీకు బీపీ రేపుతాయి. లేగాల్సింది బీపీ కాదు, ప్రేమ. ఏంటదే? నాకు బీపీ వచ్చేస్తుందండి ఈ చూస్తుంటే అన్నం కాదు, నాకు ప్రేమ వచ్చేస్తుందండి ఈ చూస్తుంటే అనాలి. ఏమనాలి? ఎందుకంటే మీలో ప్రేమను పెట్టాడు ఆయన, యేసు ప్రభు. రావాల్సింది ప్రేమ, బీపీ కాదు. బీపీ వస్తుందంటే ఇంకెవరిదో పట్టుకున్నావు అని అర్థం. ఎవరిది? శాతాన్ని పట్టుకున్నావు అని అర్థం, అపవాది పట్టుకుని జీవిస్తున్నావు అని అర్థం. రావాల్సింది బీపీ కాదు, ప్రేమ. ఎప్పుడు అవసరం అలాంటి ప్రేమ అంటే ఇలాంటి వ్యక్తులు నీకు ఎదురైనప్పుడే, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే. ప్రేమించగలిగేవా కంపరం పడకుండా, అసహ్యపడకుండా, అస్సలు ఏమాత్రం చేయకుండా, ఆ రోజు దేవుని ప్రేమ నీలో వచ్చేస్తుంది. యేసు ప్రభు బాధ దుఃఖం ఏంటంటే నిన్ను నన్ను అలాంటి విషయాల్లోనే ప్రేమించాడు ఆయన. మనల్ని చూసుకుంటే తెలిసిపోద్ది మనని ఎందుకంత ప్రేమించాడు అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమించాడు. సాధారణంగా మనం ఒక మాట ఏంటంటే, పెంటకొప్పుల మీద ఉన్న నన్ను ప్రార్థనలో అంటావు లేదా, పెంటకొప్పుల మీద ఉన్న నన్ను ప్రేమించావు ప్రభువా, పురుగులంటి వాడు నన్ను ప్రేమించావు ప్రభువా, పందిలా దులుతున్నా ప్రభు నన్ను ప్రేమించావు ప్రభువా, కుక్కలంటి వాడిని ఎన్ని డైలాగులు కొడతామో మనకు తెలీదు, అవునా కదా? ఇప్పుడు ఈ డైలాగులన్నీ కొడుతుంది. దాని అర్థం ఏంటి? అసహ్యమైన పనులు చేస్తా ఉన్నా సరే కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అర్థం. ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్నా కూడా దేవుడు నన్ను ప్రేమించాడు, పెంట కుప్పల నుంచి లేపాడు అంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కూడా దేవుడు మొహమాట పడకుండా ఇష్టంగా లేపాడు అని అర్థం. అంత ప్రేమించాడు యేసు ప్రభు, అలా ప్రేమించాడు యేసు ప్రభు. ఆయన దుఃఖం, ఆయన బాధ ఏంటంటే దేవుని రాజ్యం మన మధ్యలోకి రావాలి, మనుషుల మధ్యలోకి రావాలి, మనుషులు ఇలా ప్రేమించాలి, ఇంతలా ప్రేమించాలి, యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి, యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించినట్టు ప్రేమించాలి. ఇదే దేవుని రాజ్యం, ఇది రావాలని తపన పడుతున్నాడు ఆయన, ఇది రావాలని వేదన పడుతున్నాడు ఆయన. ఆయన నొప్పి, ఆయన బాధ ఏంటంటే నిన్ను ఎలా అయితే ప్రేమించాడో ఆ ప్రేమను తిరిగి ఇచ్చి అంటున్నాడు. మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను ఇచ్చేయండి అన్నాడు అంతే. కొత్తగా ఏమి ఇవ్వక్కర్లే, మీరేదో సంపాదించి మీరేదో కూడబడుకుని ఇవ్వక్కర్లే, మీరు ఏదైతే పొందుకున్నారో అదే ఇవ్వడం దేవుని ప్రేమ. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు.
ఇది ఆయన నొప్పి, ఆయన బాధ. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీ పొరుగు వారిని మీరు ప్రేమించండి. అలా ప్రేమిస్తే దేవుని రాజ్యం మీ మధ్యన ఉంటుంది. ఇది నా ఆశ, నా తండ్రి ఆశ, దేవుడి ఆశ. ఇది మనుషుల్లా ప్రేమించుకోవడం, మనుషులు ప్రేమించుకోవడం అనేది దేవుడికి ఇచ్చిన ఆశ, దేవుడికి ఉన్న ఆశ, దేవుని ప్రణాళిక, ఆయన నొప్పి, ఆయన బాధ. యేసు ప్రభువులా ప్రేమించడం అంటే ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ప్రయత్నిద్దాం. నా వల్ల కావట్లేదు, మీరు సాయం చేస్తే అవుతుంది. ఇది ప్రయత్నిద్దాం. మిగతా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.